హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఇన్స్టంట్ దోశ అండి. జస్ట్ 5 మినిట్స్, అంటే 5 మినిట్స్లో మనం దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అది ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇది కూడా సేమ్ మన దోశ బ్యాటర్తో చేసిన దోశ ఎలా ఉంటుంది అలాగే ఉంటుందండి. టేస్ట్లో మాత్రం ఏమాత్రం తేడా ఉండదు. సో ఇక్కడ నేను పిండి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ పిండి ఏంటి అంటే మనం 3/4 కిలో బియ్యం వేస్తే దాంట్లో 1/2 కిలో శనగపప్పు వేసామన్నమాట. మిల్లులో పట్టించాను నేను పిండిని. సో అంటే 3 గ్లాసులు మనం బియ్యం వేసాము అంటే 1 గ్లాసు శనగపప్పు వేయాలన్నమాట. సో ఈ పిండితోటే నేను ఇది మనం కారపూస చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇట్లా ఈ క్వాంటిటీలో మనం కనుక పిండి తీసుకున్నట్టయితే గిన్నె నుండి, మిల్లు నుండి అనమాట. సో ఇలా క్వాంటిటీ పెట్టి చేయండి, కారపూస కూడా బాగా వస్తుంది. సో నేను అదే పిండితో ఇప్పుడు దోశ చేసి చూపిస్తాను అనమాట మీకు. చిటికెలో మనం దోశ ఇప్పుడు కావాలంటే ఇప్పుడు చేసుకొని తినే విధంగా ఉంటుందన్నమాట. మనం నానబెట్టి పెట్టాల్సిన పని కూడా ఉండదు. సో ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసానండి. మీరు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇందులో మనకి ఒక 4 నుండి 5 దోశ అవుతాయండి. అంత పిండి వేసాను నేను. సో ఇక్కడ మీరు కావాలంటే కారం వేసుకోవచ్చు, కొంచెం పసుపు వేసుకోవచ్చు, జీలకర్ర, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి. నేను మాత్రం సింపుల్గా చేస్తున్నాను, ఓన్లీ సాల్ట్ వేసే. చెప్పాను కదా, టేస్ట్లో మాత్రం ఏం తేడా ఉండదు. కాకపోతే ఈ బ్యాటర్ ఏంటంటే మనం దోశ బ్యాటర్ లాగా కాకుండా పల్లచగా కలపాలండి. ఇట్లా మనం పోయాలన్నమాట వాటర్, అంతే. మనం దోశ చేస్తాం కదా ప్రిపేర్, అలా కాకుండా జస్ట్ మనం రవ్వ దోశ ఎలా చేస్తామో అలా. ఇక్కడ నేను ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి, 1/2 స్పూను ఆయిల్ వేసి దోశ బ్యాటర్ వేసాను. సో ఎక్కువ ఆయిల్ కూడా ఏం తీసుకోదు. ఓ పక్క కాలిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్కి చేసి కాలవండి, ఎందుకంటే 2 సైడ్స్ కాల్చుకోవాలి మనం. ఇది ఆ దోశకి ఈ దోశకి టేస్ట్లో మాత్రం అస్సలు తేడా అయితే ఉండదండి. ఎందుకంటే అక్కడ మనం మినప్పప్పు వేస్తాము, ఇక్కడ మనం శనగపప్పు వేస్తాము అనమాట. అంతే, తేడా ఏం లేదు. కాకపోతే ఇది నానబెట్టి గంట సేపు పెట్టి అట్లా ఏం ఉండదు. ఇక్కడ నేనైతే ప్యాన్ పెట్టి స్టవ్ పైన పిండి తడిపేసాను అనమాట. సో అందుకే ప్యాన్ కూడా వేడైపోయింది. సో చూసారా ఫ్రెండ్స్, మన దోశ అయితే రెడీ అయిపోయింది. మనం ఇన్స్టంట్ చట్నీ ఉందా అంటే 5 మినిట్స్లో మన దోశ ప్రిపేర్ అయిపోతుంది అనమాట. చూసారా ఎంత పలచగా వచ్చింది, మళ్ళీ దోశ కూడా థిక్గా ఏం లేదు. టేస్ట్ మాత్రం అదిరిపోయిందనమాట. నాకైతే ఆ పిండిలో 5 వచ్చాయండి దోశలు, 5 దోశలు వచ్చాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు ప్రిపేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోలకు వస్తే మన ఛానల్ని చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.